చప్పుడు మీ బహుజన 9 న్యూస్. బోధించు, సమీకరించు, పోరాడు. భువనగిరి పార్లమెంట్ స్థానానికి పోటీ చేస్తున్న బీఆర్ఎస్ అభ్యర్థి క్యామ మల్లేష్ ఆత్మకూరు మండల కేంద్రంలోని మెయిన్ రోడ్ నుంచి హై స్కూల్ వరకు ఆ పార్టీ నాయకులు కార్యకర్తలతో కలిసి భారీ ఎత్తున ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేర్చలేదని, పైగా కరెంటు కోతలతో వరి కొనుగోలు కేంద్రాల జాప్యంతో అన్నదాతలను ఇబ్బందులు పెడుతున్నారని ఆయన అన్నారు. రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ కు ఓటు వేస్తే రాష్ట్రం అంధకారం అవుతుందని ప్రజలకు వివరించారు. బీఆర్ఎస్ పార్టీ కారు గుర్తుకు ఓటు వేసి తనను అత్యధిక మెజార్టీతో గెలిపిస్తే భువనగిరి నియోజకవర్గ ప్రజలకు నిత్యం అందుబాటులో ఉండి నియోజకవర్గ అభివృద్ధితో పాటు ప్రజల బాధలను తీరుస్తానని హామీ ఇచ్చారు. బీజేపీ, కాంగ్రెస్ రెండు పార్టీలు ప్రజావంచన చేసిన పార్టీలేనని ఆయన అన్నారు. కళ్యాణకు వడ్లు కొనుక్కపోతే ఊరూరికి వరి కొనుగోలు కేంద్రాలు పెట్టి మరి పంటను అప్పటి ప్రభుత్వం కొన్నదా కొనలేదా? కొన్నది కదా. రైతు బంధు ఎప్పటికప్పుడు కారు కంటే ముందే, కాలానికంటే ముందే రైతుల మరి ఖాతాలలో పడ్డాయా లేవా? పడ్డాయి కదా. ఏం చెప్పుకొచ్చారు మొన్నదాకా? రైతు భరోసా ఇస్తామని చెప్పి 15,000 ఇస్తామని చెప్పారు. రైతు బందే చక్కగా లేదు. వచ్చిందా? 4 ఎకరాలకు అంతకంటే మించి రాలే. వచ్చిందా? రాలే. ఇంకేం చెప్పిండ్రు? రైతు కూలీలకు కూడా 12,000 ఇస్తామన్నారు. ఇక్కడ ఎవరన్నా రైతు కూలీలు ఉంటే 12,000 వచ్చిన వాళ్ళు ఒక్కసారి చేయొద్దండి, చూసి ధన్యం అయితే. ఎవరికన్నా వచ్చినాయా 12,000 రైతు కూలీలకు? ఈ రోజు వరి కొనుగోలు కేంద్రాలకు కూడా గతి లేదు. ఆ కుప్పలు పోస్తే కొనే పరిస్థితి లేదు. ఇంకా పైగా క్వింటాలకు 500 రూపాయలు బోనస్ ఇస్తా అని చెప్పారు. అసలుకే ఎసరు పెట్టి ఇంకా 500 బోనస్ ఇస్తా అన్న ఈ రేవంత్ రెడ్డి మాటలు ఎట్లా నమ్ముతామని చెప్పి మిమ్మల్ని అడుగుతా ఉన్నాను. ఈ రోజు నిజంగా ఎంత బాధ అనిపిస్తుందంటే ఇది రాక్షస పాలన అనక తప్పదు. ఒకనాడు గొప్పగా చెప్పుకున్నాం, చాలా గర్వంగా చెప్పుకున్నాం. ఈ దేశంలో 29 రాష్ట్రాలుంటే గొప్పగా పాలిస్తున్న ముఖ్యమంత్రి ఎవరయ్యా అని పక్క రాష్ట్రానికి పోయి అడిగితే కూడా కేసీఆర్ అని చెప్పేవాడు. అవునా కాదా? మాటలు చెప్పి నేను నమ్మి మా ప్రజలు మోసపోయి ఓటేసినందుకే షాక్ కొట్టింది. ఇప్పటికే చాలా షాక్ కొట్టింది. నేను ఒక్కటే మాట మీకు గుర్తు చేసి ముగిస్తా. ఈ రోజు పొరపాటున మళ్ళా మొన్న చేసినట్టు చేస్తే అందరూ ఏమనుకున్నారంటే, ప్రజలు ఏమనుకున్నారంటే కేసీఆర్ గారు బ్రహ్మాండంగా అన్ని ఇచ్చారు. అసలు ఏది సంక్షేమ పథకాలన్నా గడపలేదు, ప్రభుత్వం ద్వారా లబ్ధి పొందని గడపలేదు. గొప్పగా చేస్తుండు సారు, అన్ని బాగా చేసిండు. ఇంకేదో కొత్త ఇస్తారట, ఇంకా ఇస్తారట. అవి ఎట్లాగైనా వస్తాయి కదా. కళ్యాణ లక్ష్మి ఆడపిల్లకు 1,00,000 రూపాయలు ఇస్తే ఆయన తులం బంగారం ఇస్తాడు. ఇంకా అది అదనంగా వస్తున్నది కదా. 2,000 పెన్షన్ ఇస్తే 4,000 పెన్షన్ ఇస్తా అంటుండు. బాగుంది కదా అని నమ్మి ఓట్లేస్తే ఈ రోజు మళ్ళా అదే అబద్ధపు మాటలు చెప్పుకుంటూ మీ ముందుకు వస్తా ఉన్నారు. ఈరోజు సాయంత్రం వేళ ఆత్మకూరు పట్టణంలో మన అభ్యర్థి కామ మల్లేష్ అన్న యొక్క విజయాన్ని కాంక్షిస్తూ ఈ మీటింగ్ హాజరైన మీ అందరికీ పేరు పేరున తలంచి నమస్కరిస్తున్నా. అదేవిధంగా కామ మల్లేష్ అన్న చాలా మంచి వక్త, పనివంతుడు. నా గత 30 సంవత్సరాలు తెలుసు. పెద్ద దేవుని పనిచేసినప్పుడు 25 ఏళ్ల కింద సర్పంచ్గా ఉండి చిన్న గ్రామానికి 10-15 కోట్ల రూపాయలు ఇసుక డబ్బులు చేసిండు. అంత మంచి వ్యక్తి. గెలిస్తే ఈ ప్రాంతం డబ్బులైందని, ఈ ప్రాంతం అభివృద్ధి చేస్తుంది. కాబట్టి మీరందరూ కామ మల్లేష్ గెలిపించాలని కోరుకుంటున్నాం. అదేవిధంగా పెద్దలు ఎలిమిరెడ్డి మాధవరెడ్డి గారి కుమారుడు జడ్పీ చైర్మన్ సందీప్ రెడ్డి గారికి, ఈ ప్రాంత పెద్ద మనిషి మాజీ ఎమ్మెల్యే పెద్దలు భిక్షమయ్య గౌడ్ గారికి, అదేవిధంగా పిలిస్తే పలికే అన్న మన మహేందర్ రెడ్డి గారికి, మిగతా అందరికీ పేరు పేరు నాకు తెలియజేసుకుంటున్నాను.